కన్యరాశి వారు అష్టమి ఆదివారం సందర్భంగా ఎలాంటి విధానాలు పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కన్యరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా ఉత్తరా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, హస్తా నక్షత్రంలోని 4 పాదాలు, చిత్తా నక్షత్రంలోని 1, 2 పాదములను కలిపితే కన్యరాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం అవుతుంది. అవి ఏ అక్షరాలు ఒకసారి పరిశీలన చేద్దాం. టో, పా, పి, పు, ష, అణ, ఠ, పే, పో ఆ అక్షరాల వారందరూ కూడా ఈ యొక్క కన్యరాశి జాతకులే. కన్యరాశి యొక్క అధిపతి బుధుడు. రాశిలోనే కేతు సంచార స్థితి, 6వ స్థానంలో కుజుడు శుక్రుడు శని సంచార స్థితి, 7వ స్థానంలో రవి బుధ సంచార స్థితి మరియు రాహు సంచార స్థితి, అష్టమంలో గురు సంచార స్థితి ఉన్నప్పుడు వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారంలో అన్నింటా విజయానికి చాలా మంచి కాలము అని చెప్పి గమనించగలగాలి. స్వయం వృత్తులు, సేవా రంగాలు, హోటల్ వ్యాపారాలు, అన్నానికి సంబంధించినటువంటి అంటే అన్నపానీయాలకు సంబంధించినటువంటి బిజినెస్ చేసేటువంటి వారందరికీ కూడా కొత్తగా పెట్టుబడులు ఆకర్షించడం, వ్యాపారాలు బాగా అనుకూలించడం, కష్టపడే వారికి భగవంతుడి యొక్క ఆశీస్సులు ఉండడం వలన స్వయం నిర్ణయం, స్వయం పరిపాలన వలన యోగదాయకం ఉంది. కాకపోతే మీరు ఏదైనా ఒక పని చేసేటప్పుడు మౌనంగా ఉండండి. ఎదుటి వ్యక్తులకు మీ గురించి ముందే చెప్పేసుకుంటూ మీ యొక్క విజయ రహస్యాన్ని చెప్పడం వలన మీకన్నా వాళ్ళు ముందులో వెళ్ళి మిమ్మల్ని ఆ విజయానికి దూరం చేసే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. కనుక వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో స్వల్పమైనటువంటి ఆటంకాలు ఉండడం వలన ఈ ఆదివారం అష్టమి సందర్భంగా, ఆదివారం పూర్ణిమ సందర్భంగా కూడా వీలైతే రురు కాళభైరవ స్వామి యొక్క దీపము, సౌభాగ్యముడుపు, హోమము యోగదాయకం. అలాగనే వీలైతే ఇంట్లో కులదేవతల యొక్క అర్చన, శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి యొక్క సేవ చేయడం వల్ల సకల అష్ట కష్టాలకు స్వస్థ పలికి అష్టైశ్వర్య స్వాగతం పలుకుతారని చెప్పి గమనించాలి.